హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ అరౌండ్ 4 to 5 నుంచి నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. అండ్ ఈ వ్లాగ్లో కొన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. అండ్ అలానే మేము ఒక కొత్త ఫర్నిచర్ తీసుకున్నాం ఇంట్లోకి, అది కూడా నెక్స్ట్ డే వస్తుంది అనమాట. అందుకే నెక్స్ట్ డే వరకు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. అండ్ ఫ్రైడేస్ ఆర్ సో స్పెషల్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నెక్స్ట్ డే వీకెండ్ కాబట్టి ఆ వైబ్స్ వస్తాయి. అండ్ వీక్ అంతా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా ఫ్రైడే ఈవినింగ్ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తా. సో దట్ 2 days మాకు టైం దొరుకుతుంది కదా. ఇంకా ఫ్రైడేస్ పూజ కూడా చేసుకుంటాను, ఐ మీన్ ఎవ్రీడే చేసుకుంటాను, ఫ్రైడేస్ కూడా చేసుకుంటాం కాబట్టి ఇంకా అప్పటికి రెడీ అయిపోయి ఉంటాం అనమాట. మొత్తం కుకింగ్ కానీ ఇంట్లో పనులు ఎక్సెట్రా అన్నీ చేసుకొని తను వచ్చేటప్పటికి ఫ్రీగా ఉండేలాగా ట్రై చేస్తా. సో ఇక్కడైతే బాగా చేసేసి ఇంకా రెడీ అవుతున్నాను అనమాట. ఆ రోజు కొంచెం టెంపరేచర్ బెటర్గా ఉంది, అందుకనే ఫ్రాక్స్ వేసుకొని చాలా డేస్ అయింది, ఇంకా చాలానే ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా ఆ రోజు వేసుకొని ఇంకా రెడీ అవుతున్నప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ నా పక్కన అషి కూడా ఉందన్నమాట. నేను ఏం చేస్తా అది చేయడానికి ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. ఎత్తుకోనా నీకు జడేనా? హాయ్ చెప్పు, నీ డ్రెస్ చూపించు, ఇలా చూపించు. ఎత్తకూడదు, ఇలా చూపించు, ఇలా చూపించు. జడేనా? జడేనా వద్దా? ఎత్తకూడదు, అలా ఎత్తకూడదు. ఇక చూడు అమ్మ, చూడు ఎలా చూపిస్తుందో, ఇలా చూపించు. బాయ్ చెప్పు అందరికి. జడేనా? జడ కూర్చో, జడేస్తా. చూపించు, ఇప్పుడు చూపించు అందరికి. చూడు, ఇదిగో ఇది చూడు, ఇది చూడు. బాయ్ మా పెట్టు. చూసారు కదండి, నేను రెడీ అయ్యేటప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఎక్కడుంటే అక్కడ ఉండడానికి ట్రై చేస్తుంది, ఇంకెమిటేట్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. క్యూట్ అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ ఇంక ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఇంకా అప్పుడు కర్టెన్స్ అన్నీ వేసేసి ఇంక ఇంట్లో లైటింగ్ అది పెడతా అనమాట. సో నాకు కర్టెన్స్ క్లోజ్డ్గా ఉండడం కూడా ఇష్టం. ప్రాపర్ సన్లైట్ లేనప్పుడు ఇంకా క్లోజ్ చేసే ఉంచుతాను, ఇంకా అప్పుడే సన్సెట్ కూడా అవుతుంది. అండ్ ఈ కర్టెన్స్ గురించి నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయండి. నేను అమెజాన్లో తీసుకున్నా, ప్రెసెంట్ అయితే అవి సోల్డ్ అవుట్ అయిపోయాయి, లింక్ ఇచ్చినా సరే. సో నేను మళ్ళీ స్టాక్ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను, ఏదైనా ఒక షార్ట్లో కానీ అలాగా. సో చాలా అంటే చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంకా కర్టెన్స్ అన్నీ వేసేసాక నేను పూజ చేసుకునే ముందు ఇంక ఇల్లంతా వ్యాక్యూమ్ పెట్టుకుంటాను అనమాట. ఇంకా టాయ్స్ అన్నీ అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు కదా, ఇంకా అవన్నీ తీసేసి నీట్గా ఇంకా మొత్తం వ్యాక్యూమ్ పెట్టుకుంటాను. పిల్లలతో నీట్గా ఎలా మెయింటైన్ చేసుకుంటారని అడుగుతారండి. చాలా ఓపిక కూడగట్టుకొని అస్తమానం అన్నీ సర్దుతూ క్లీన్ చేస్తూ ఇంకా అదే పని మీద ఉంటా. బేసిక్గా నాకు ఒక చిన్న కైండ్ ఆఫ్ ఓసిడీ లాగా అనమాట. ఇల్లు నీట్గా లేకపోతే బ్రెయిన్ ప్రశాంతంగా వర్క్ అవ్వదు. నాకు ఓన్లీ డిస్టర్బ్ చేసేది ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ హోమ్ అనమాట. సో అందుకే ఎప్పుడు నీట్గా పెట్టుకుంటా. అండ్ డిఫ్యూజర్ కూడా పెట్టుకుంటాను ఈవినింగ్స్, ఎందుకంటే కుక్ చేసినవి ఆ స్మెల్స్ అలా ఉండిపోతాయి కదా. ఇంకా అందుకని ఒక మంచి అరోమా. మా హస్బెండ్ వచ్చేటప్పటికి ప్లెజెంట్ హోమ్ అండ్ హ్యాపీ వైఫ్ అండ్ కిడ్స్ లాగా ఉండాలన్నది నా ఆల్ టైమ్ గోల్ అనమాట. సో మోస్ట్లీ అలానే ఉంటాను, ఎందుకంటే చాలా స్ట్రెస్ అవుట్ అయ్యి ఇంటికి వస్తారు, ఇంక మమ్మల్ని చూడంగానే హ్యాపీగా ఆడుకోవాలి, అన్నీ మర్చిపోవాలి, మంచి టైం స్పెండ్ చేయాలన్నదే నాకు బేసిక్గా ఇష్టము. ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు. సో మోస్ట్లీ అలానే ప్లాన్ చేస్తాము. అండ్ ఇక్కడ మొత్తం వ్యాక్యూమ్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఉండడం నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పెట్టేసుకోవచ్చు అండ్ నీట్గా అంతా వైప్ అయిపోతుంది కదా. ఇంకా మొత్తం ఇల్లంతా వ్యాక్యూమ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా కుందులు అవి ముందు రోజు చేసినవి ఉంటాయి కదా, నేను మార్నింగ్ అలా చేసుకొని స్నానం చేసాక ఇంక వాటిని క్లీన్ చేసుకుంటాను అనమాట.
అండ్ ఎవరికైనా అనిపించవచ్చు ఇలా అన్నీ షేర్ చేయడం వల్ల చూసే వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది అని. బట్ చాలామంది చాలా విషయాలు నేర్చుకుంటారండి. నాకు అది యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫ్యూ మంత్స్‌కి అలా తెలిసింది. అంటే మన నుంచి నేర్చుకునేవి చూసి ఏదో ఒక క్వాలిటీ వాళ్ళకి నచ్చుతుంది అండ్ ఏదో ఒక వర్క్ వాళ్ళకి నచ్చుతుంది. అది వాళ్ళ లైఫ్‌లో కూడా చేసుకోవాలి అని అనుకుంటారు. ఏదైనా మార్చుకోవాల్సింది ఉంటే మార్చుకోవాలి అని అనుకుంటారు. అండ్ ఇక్కడ ఒకటి చెప్తాను. సో ఎవరి లైఫ్‌తో ఎవరికి కంపారిజన్ చేసుకోకూడదు. మన లైఫ్‌లో ఏం తక్కువైంది, వాళ్ళ లైఫ్‌లో మనకి ఏం నచ్చింది అన్నది మన దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. దక్షిత్ ఏం అషీను నానా ఇప్పుడే కార్ పార్క్ చేశారు, వస్తారు. అమ్మా కీ రావట్లేదా? వస్తుంది నాన్న, అటు నుంచి ఓపెన్ చేస్తారు, వెయిట్ చేయి. నేను హెల్ప్ చేయనా? ఓకే వస్తాను, చేస్తానండి. అషి ఉండు, అరవద్దు. ఓకే నాన్న వస్తారు స్లోగా, బయట చల్లగా ఉంటుంది. ఓకే అషిమా, బయట చల్లగా ఉంటుంది, వచ్చేయండి లోపలికి. కమ్, రావా? డోనట్ తెస్తారు, నీకు చెప్పారా మార్గన్? అమ్మో చల్లగా ఉందా? రావాలి. నాన్న వస్తున్నారా? వస్తున్నారా? వచ్చారా? నాన్న మార్నింగ్ ప్రామిస్ చేశారంట, అందుకని నాన్న డోనట్ తెస్తారు. డోనట్ తెచ్చారా? అయ్యో అయ్యో, ఇంకా వెళ్ళాలా? అషిమా నేను ఇస్తాను, వెయిట్ చేయి. నాన్న ఫ్లవర్స్ తెచ్చారు, ఉండు దక్షిత్ వెయిట్. మళ్ళీ వెళ్ళాలా? ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇంక మా హస్బెండ్ చికెన్ ఇంకా కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ తీసుకురావడానికి ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంక అప్పుడు ఇంటికి వచ్చారనమాట. అండ్ మేము 3rd ఫ్లోర్లో ఉంటాం, ఇంటికి లిఫ్ట్ లేదు కాబట్టి అన్నీ మోసుకొని తెచ్చుకోవాలి, చాలా ఆయాసం వస్తుంది. అండ్ పిల్లలకి యోగర్ట్ పెడతా అని చెప్పాను కదా, ఇవే మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, ఫ్లేవర్డ్ యోగర్ట్స్ అనమాట, బాగుంటాయి. అండ్ నేను ఒక డిఫరెన్స్ చెప్తాను మీకు, ఇండియాలో ఫ్లేవర్డ్ యోగర్ట్స్ సజెస్ట్ చేయను నేను, ఎందుకంటే అవంతా జస్ట్ ఒక జెల్లీ పైన వేసేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ స్వీట్నింగ్ చాలా ఎక్కువ ఉంటుంది వాటిల్లో. నేను అందుకే ఇండియా వచ్చినప్పుడు పిల్లలకి పెట్టడం మానేశాను. మాకు ఇక్కడ కొంచెం మంచి క్వాలిటీ దొరుకుతుంది కాబట్టి ఇంక అవే పెడతానమాట. అండ్ ఇవి తీసుకొచ్చినవన్నీ ఇంక ఇవన్నీ సర్దుకోవాలి ప్యారలల్గా, అండ్ ఎప్పటికప్పుడు సర్దేసుకుంటే పని అయిపోతుంది. అండ్ ఇవన్నీ మాకు ఆల్మోస్ట్ ఒక 5 days వరకు వస్తాయన్నమాట. పిల్లలకి ఫ్రూట్స్ ఇవన్నీ 5-6 వెరైటీస్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం ఇంట్లో. అండ్ వీళ్ళు అడిగిన ఏదన్నా డోనట్ ఇలాంటివి ఉంటే వీక్లీ వన్స్ అయితే తప్పకుండా తీసుకొస్తారు. యా నీకు కూడా గో. నాన్న థ్యాంక్ యూ చెప్పండి వెళ్ళి. ఎక్కడున్నారు నాన్న? వాష్రూమ్లో ఉన్నారా? అండ్ చిన్నప్పుడు అయితే నాకు గుర్తండి, మాకు కొంచెం ఊహ తెలిసాక, అంటే మరీ దక్షిత్ అషి అంత ఎంగేజ్లో అయితే తెలియదు కానీ కొంచెం పెద్ద ఎదిగాకే తెలుసు. అంటే డాడీ వస్తే ఏమన్నా తీసుకొస్తారు వచ్చేటప్పుడు, ఈ కైండ్ ఆఫ్ ఎదురు చూపులు ఉంటాయి కదా. ఎంతమంది అలా వెయిట్ చేసేవాళ్ళు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ అంతే అనుకుంటా, డాడీ వస్తే ఏదన్నా తీసుకొస్తారు అని. అండ్ మా పిల్లలు కూడా అలా వాళ్ళకి ఇష్టమైంది డోనట్ వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాము. ఐ నో ఇట్స్ నాట్ హెల్దీ, బట్ వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు జనరేషన్స్కి చాలా ఫాస్ట్గానే ఫుడ్స్ అన్నీ ఇంట్రడ్యూస్ అయ్యాయి. నాకు డోనట్ అంటే నేను స్టడీస్కి వచ్చినప్పుడు, అంటే నా మాస్టర్స్కి వచ్చినప్పుడు మాత్రమే నాకు తెలుసు, అప్పటి వరకు తెలీదు.
సో పిల్లలు అంత జనరేషన్ డిఫరెన్స్లో ఉన్నారనమాట. ఏంటిది? ఆటో. ఎవరిచ్చారు? ఆటో నాన్న ఇచ్చారా? నీకు ఇష్టం ఆటో అంటే? నాన్న థ్యాంక్ యూ చెప్పుకో. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ నాన్న చెప్పు. అండ్ ఇంకా పిల్లలు చాలా వెయిట్ చేస్తారు డాడీ కోసం. ఇంకొచ్చాక కాసేపు వాళ్ళతో ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఆ రోజు ఫ్రైడే ఇంకా తను కూడా కొంచెం హెడేక్గా ఉంది అని కొంచెం ఎర్లీగా వచ్చేసారు. సో దానివల్ల ఇంకా కాఫీ కూడా తాగుతున్నారనమాట. యూజువల్లీ నేను ఈవినింగ్ తాగుతాను, ఇంకా ఆ రోజు తాగలేదు, తను ఎర్లీగా వస్తారని తెలుసు కాబట్టి ఇంక ఇద్దరం తాగుదామని అనుకున్నాం. మార్నింగ్ అయితే మోస్ట్లీ కలిసి తాగడానికి ట్రై చేస్తాము. అఫ్కోర్స్ తాగుతాము, తనకి ఇష్టం లేకపోయినా నా కోసం తాగుతారు కంపెనీ కోసం, ఇంకొకసారి టైం బట్టి అనమాట. అండ్ ఇక్కడైతే కాఫీ ప్రిపేర్ చేస్తా. అండ్ నేను ఎక్కువ క్వాంటిటీ అయితే తాగనండి, నాకు కొంచెం ఏదో తాగానన్న పేరుకి తాగితే చాలు. అండ్ ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను. బేసిక్గా కొంచెం డార్క్ బ్రౌన్ బెల్లం అయితే బాగుంటుంది, అది దొరకలేదంటే ఇండియన్ స్టోర్లో, ఇంకా అదొక్కటి ఉందండి, ఇంకా అదే తెచ్చేసారనమాట. ఈ వైట్ ఎల్లో కలర్ది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ షుగర్ కన్నా జాగరీ మంచిది అన్నట్టు కాదు, టేస్ట్ వైజ్ కూడా జాగరీనే బాగుంటుంది. అండ్ తాటి బెల్లంతో ట్రై చేశాను కానీ నురగ రావట్లే, చాలా డిఫరెంట్గా అనిపించింది. హలో హ్యాపీ వీకెండ్. అస్సలు కలిసి ఉండనే అషిమా చెప్పు ఇప్పుడు. బుజ్జి ఇందాక నేను డ్రెస్ చేస్తుంటే రెడీ, అది కూడా వెళ్ళేలా తిరుగుతుంది. ఏం తిన్నావు చూపిక్కర్లా నువ్వు. డోనట్. ఏం తిన్నావు చెప్పు. ఏం కలర్ డోనట్? అయిపోయిందమ్మా. బిర్యానీ తిందాం. ఏంటది? అదేంటో చెప్పు. అదేంటి చెప్పది, నీకు తెలుసు రక్షించి. అదేంటి? వాట్ ఇస్ దట్? ఏంటది? ఏంటది? ఏంటమ్మది? ఆపిల్ పైయా? ఆపిల్ పై. నువ్వు తింటావా? ఓ మై గాడ్, ఎంత భయమో కొత్త టేస్ట్ చేయాలంటే. బాగుంటుంది, తిన్నానా? యమ్మీ ఉంటుంది, తీసుకెళ్ళి. ఆడేం తింటే తెచ్చేస్తాడు చూడు. చెల్లిబడి అమ్మకి లేవేమి? అమ్మ తిందగలండి. నేను తిన్నా. ఇందులో క్రీమ్ ఉంది, ఇందులో క్రీమ్ ఉంటుంది. వద్దు నాకు ఆ చూడు, నచ్చలేదు. యాపిల్ జ్యూస్ ప్యూరిస్ హ్యాండ్ వాష్ చేసుకో. నాకు వద్దు. Thank you, mommy. Cheers, down. Al, mali. Cheers. Dash. Dashi, sit here. Chilli pilustundra. Ban. Dashi, come here, sit here. Anya, pilu Anna. Anna, kucho. Come here, Dashi, come here, sit here. నాన్న కూర్చో, మెల్ల రామ్మా. అండ్ మా హస్బెండ్కి నాకు కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే చాలానే ఉంటాయిలేండి, బట్ ఇద్దరికి కామన్గా పెళ్ళికి ముందు నుంచి ఉన్నదైతే మ్యూజిక్ అనమాట. సో తనకి క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ అంటే ఇష్టం. అంటే ఒక పాట వినేసామన్నది కాదు, అది మంచి సౌండ్తో ఎన్వైరన్మెంట్ అన్నీ ఉండాలన్నమాట. బట్ నేను ఆ సాంగ్ని ఎంజాయ్ చేస్తాను, పాడుతూ వినడానికి ఇష్టపడతాను అనమాట. అండ్ ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని ఇంక పిల్లలతో తను ఆడుతూ ఉన్నారు కాఫీ తాగేలోపు. యాక్చువల్గా అయితే డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేస్తాను అప్పటికి, అండ్ ఒక్కొక్కసారి ఫీడ్ చేసేస్తాను కూడా తను రావడానికి లేట్ అయితే. బట్ ఆ రోజు చికెన్ బిర్యానీ చేసుకుందామని చెప్పి ఇంకా ఏం కుక్ చేయలేదు, తను సూపర్ మార్కెట్ నుంచి తీసుకురావాలి కాబట్టి ఇంకా తను తెచ్చాక తను అంతా చాప్ చేస్తున్నారు. అండ్ నేను వచ్చేసి ఇంకా ఇండియన్ స్టోర్ నుంచి గ్రీన్ చిల్లీస్ అవి తీసుకొస్తే ఇంకా అవి పెడుతూ ఉన్నాం అనమాట. అండ్ పిల్లలు కూడా సెల్ఫ్గా ఆడేసుకోరు ఇంట్లో, ఏదైనా నేను ఉండాలి లేదా వాళ్ళ డాడీ ఉండాలి. అండ్ వాళ్ళ డాడీ వచ్చాక సెల్ఫ్గా ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడరు, వాళ్ళ డాడీని రమ్మంటారనమాట. వాడు చేసుకుని థింగ్స్ కూడా నాన్న నువ్వు పెట్టు, నాన్న నువ్వు చెయ్యి అని అంటాడు. అండ్ మీరు ఇంట్లో ఇంగ్లీష్ అన్న చెప్తారా పిల్లలకి, ట్రై చేస్తారా, మాట్లాడతారా అని అడిగారు.
నేనైతే కంప్లీట్లీ తెలుగే మాట్లాడతానండి మోస్ట్లీ. ఒక 1-2 వర్డ్స్ ఎక్కడైనా వచ్చేస్తే తప్ప. ఎందుకంటే పిల్లలు ఇంగ్లీషు, జర్మన్ ఇదంతా బయటికెళ్ళి చాలా ఫాస్ట్‌గా నేర్చుకుంటారు. బట్ ఇంట్లో మనం తెలుగు మాట్లాడకపోతే వాళ్ళకి అలవాటు అవ్వదని నా భయం. ఇలాగా అదెక్కడది, ఇదిగో ఇది 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 లాగు, ఇలా లాగు. సూపర్, గ్రేట్ జాబ్ నానా. సరిగ్గా అలవలేదు నువ్వు. తీసుకో. ఇంకా అయిపోయినాయిలే. ఇదిగో ఇది తీసుకో, ఇది బాగుంది, తీసుకో. అయిపోయినాయి నానా. ఆషిమా పచ్చ రంగు. పచ్చ రంగు అంటే ఏంటన్నా? పచ్చ కలర్ అంటే ఏ కలర్? వెరీ గుడ్. గ్రీన్ కలర్ ని చాలా వేయకూడదు అందులో, ఇవి సపరేట్ గా పెట్టాలి. క్లోజ్ చేసి అషయమ్మ నైఫ్ ఇది ఇచ్చి ఇందులో వేసి. మనకి బ్లాక్ బీన్ ఇవ్వండి ఈ వీకేనా? బ్లాక్ బీన్ వచ్చేది మందేగా. ఈ మండేనే. లెమన్. ఏయ్ అందరూ పిండు, ప్రెస్ చేయి. ఫ్రెష్ చేసి అది తగో. ఏయ్ ఏయ్ చేయాలి, ప్రెస్ చేయాలి. ఇదిగో చూడు, పట్టుకో. కష్టం లేనా వాడు? అలా అమ్మ చేస్తుంది. అదిగో అలా పట్టుకుంటే జరుగుతుంది రసం. అమ్మ చేయి పట్టుకోండి. ఎక్స్ప్రెషన్ అది. నువ్వు పిండి వేస్తావా? నువ్వు ఈ చేయి పట్టుకో. కాలిపోద్ది అప్పుడు. అబ్బాయి హాట్ ఉంటుంది అప్పుడు, హాట్ ఉంటుంది అప్పుడు. అయ్యి సరిగ్గా చెప్పు. అలాగే తగ్గదలా, సరిగ్గా చెప్పు. తగ్గదలా. ఇద్దరు చెప్పండి, ఇద్దరు చెప్పండి. ఓకే లెట్స్ గో. అండ్ పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా డోనట్ ఇంకా అవి ఇవి తిన్నారు కాబట్టి ఇంకా లంచ్ కొంచెం డిన్నర్ కొంచెం లేట్ అయిపోయింది. సో వీకెండ్ నెక్స్ట్ డే ఇంక పొద్దున్న లేచే పని ఉండదు కదా అని ఇంకా లేట్గా అయిపోయిందనమాట. సో ఇక్కడ ఇన్స్టా పాట్లో చేస్తున్నాను బిర్యానీ. నేను చికెన్తో 2 times చేస్తాను. ఒకటి కుక్కర్లో చేస్తాను, ఒకటి ఇన్స్టా పాట్లో చేస్తాను, దమ్ నార్మల్గా చేస్తాను. సో ఎప్పుడైనా క్లియర్గా షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడిప్పుడే కొన్ని టిప్స్ కూడా తెలుసుకుంటూ ఉన్నా కుక్ చేసే కొద్దీ. సో ప్రాపర్గా మీకైతే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ పిల్లలకి పెట్టేశాము ఫస్ట్ అయితే. ఇంకా పెట్టేసి ప్రశాంతం కూర్చొని టీవీ చూస్తున్నాం అనమాట. ఐ థింక్ అప్పుడు పడుకోబెట్టేసినట్టున్నాం. వాళ్ళని పడుకోబెట్టాక తింటున్నాము. కొంచెం లేట్ అయిపోయింది, బట్ స్టిల్ ప్లెజెంట్గా మూవీ చూసి తినచ్చు కదా అన్నట్టు ఇంకా కూర్చొని ఇద్దరం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఒక విషయం అడుగుదాం అనుకున్నాను. బిర్యానీతో థమ్స్అప్ తాగకూడదు, పెప్సీ తాగకూడదు అని చాలా రకాలుగా విన్నా. ఎందుకులే మంచిదని మానేసాము. బట్ ప్రాపర్ రీజన్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే ఇంకా ఏదో మూవీ ఆ రోజు నాకు గుర్తులేదు, చాలా చూస్తూ ఉంటాం కదా. సో మూవీ అయితే చూస్తూ ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము.